మన దేశంలో ఇప్పుడు ఎస్సీలు, ఎస్టీలు మరి క్రైస్తవంలోకి మారితే వాళ్ళ రిజర్వేషన్‌లు పోతున్నాయి అంటున్నారు. ఓకే. రిజర్వేషన్‌లు పోవడానికి అందులో ఇద్దరే కారణాలున్నారు. ఎస్టీలు పోతే ఎస్టీలకు రిజర్వేషన్ ఎస్టీ క్యాన్సల్ చేస్తారంటుర్రు. మరి ఎస్సీలు పోతే ఎస్సీలకు బీసీ రిజర్వేషన్ ఇస్తామా అంటుర్రు. మరి బీసీలు క్రిస్టియన్‌లకు పోతే ఆళ్ళకి బీసీ ఉంటది గదా! మరి రెడ్డీసు, ఓసీలు క్రిస్టియన్‌గా మారితే వాళ్ళకి కూడా ఓసీ రిజర్వేషన్ ఉంటది పీడబ్ల్యూ కింద. అవునా? కాదా? మరి ఓసీలకు కూడా ఇంకోటి మొత్తం వాళ్ళకి అచ్చే ఏదైతే ఉన్నదో గవర్నమెంట్‌సి అవన్నీ ఖతం చేసేయాలి వాళ్ళకి రిజర్వేషన్ తగ్గట్టు. అవునా? కాదా? కాబట్టి మరి గవర్నమెంటు ప్రజలకు ఏదైతే చెయ్యాలనుకుంటున్నదో దాని మీద అశ్రద్ధ చూపెట్టి లేనిపోని కథలు వ్యవసాయదారు గురించే గానీ లేనిపోని కథలు సృష్టించి లేట్ చేస్తది. మరి క్రిస్టియానికి, ఎస్సీలకు, ఎస్టీలకు అనేవరకే మరి గవర్నమెంట్ ఎంత తొందరగా చర్య తీసుకొని దాన్ని బిల్లు పాస్ చేసి పార్లమెంట్‌లో పెడతారు. అదెంత మట్టుకు కరెక్ట్. ఊరే రైతులు మొన్నదాకా ఊరే లేకుండే. మరి దాని గురించి ఎవడు పట్టించుకోలేడు మరి. ఎస్సీ, ఎస్టీలు, క్రైస్తవులు అనంగానే ఖతం అయిపోయిందా? ఇండియాలో ఏం కనుగొన్నారనేసి. అన్ని బయట దేశాల నుంచే తేకూరి క్రిస్టియన్సే గదా కనుగొన్నది. అంటే నేను క్రిస్టియన్సు, నేను ఇండియా గాబట్టి, హిందూ నా దేశం గాబట్టి నేను మాట్లాడుతున్నా. అంటే మీరు క్రిస్టియన్సు అది ఇది అని ఏదనుకోకుర్రి. క్రిస్టియన్స్ మరి గాకుండా హిందువులు ఏం కనుగొన్నారు? చెప్పుర్రి. ఇదొకటి. అవునా? కాదా? ఇదెంత మట్టుకు సమంజసం మరి? పార్లమెంటే గానీ, దాన్ని జీవో పాస్ జేయడం గానీ, మరి అన్యాయంగా ఒక స్త్రీలకు చిన్న పిల్లలకు అమాయకంగా రేప్ కేసులయితున్నయి. దాని మీదెందుకు తొందరగా చెట్టు తెస్తలేరు? పార్లమెంట్‌లో బిల్లెందుకు పాస్ చేస్తలేరు? ఆడికి ఉరి శిక్షనే ఎయ్యిర్రి, షూటింగ్ ఆర్డరయినా ఎయ్యిర్రి. కేసీఆర్ ఉన్న టైంలో ఒకామె చనిపోతూ ఉంటే అంటే రెడ్డీస్‌కు చనిపోతే షూటింగ్ ఆర్డర్ ఇస్తారు. వేరే చిన్న క్యాస్ట్ చనిపోతే ఏవుండాయా చట్టాలు? అట్లాంటి చేస్తే సమానత్వంగా జెయ్యిర్రి. లేకపోతే ఏది ముట్టకుర్రి. అంతే తప్ప వీడు ఇది, వాడు అది, ఎంత అమాయకులు చచ్చిపోతుర్రు దాని మీద మీకు చిత్తశుద్ధి లేదా? చెప్పుర్రి. ఇండియా అంటే ఇదేనా? అభివృద్ధి చెందుతున్నమే దేశమే గానీ ఇండియా అభివృద్ధి చెందిన దేశం గాదు. రాబోయే రోజుల్లో రూపాయి వాల్యూ పడిపోతుందంటే మీరు గుర్తెరిగి గమనించుకొని ఆలోచించుకోనాల ప్రతి ఒక్కోళ్ళు. ఎస్సీ, ఎస్టీలదే రిజర్వేషన్ పోతున్నది. బీసీలకే ఉంటుంది. ఓసీలది ఓసీలకే ఉంటుంది.